తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. ద్రోణి ప్రభావంతో మండు వేసవిలో భారీ వర్షాలు పడుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గజ్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మార్కుక్ మండలం మార్కుక్, ఎర్రవల్లి, నరసన్నపేట, శివవెంకటాపూర్, వర్గలు మండలం మక్తమైలారం, చౌదరుపల్లి గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షం పడింది. మార్కెట్ యార్డులు, ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన ధాన్యం మొత్తం తడిసి ముద్దైంది. భారీ ఈదురుగాలులు రావడంతో పంట చేన్లన్నీ నేల కొరిగాయి. మామిడి తోటల్లో కాయలన్నీ రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల, నిర్మల్ జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. ఇటు గాలివానతో జగిత్యాల జిల్లాలో పంట దెబ్బతింది. చేతికొచ్చిన మామిడికాయలు నేలరాలాయి. చాలా చోట్ల ఆరపూసిన ధాన్యం తడిసిపోయింది. పంట కొనుగోలు చేయడంలో రేవంత్ సర్కారు నిర్లక్ష్యం వహిస్తుందని రైతులు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రైతులను అకాల వర్షం ఆగం చేసింది. ఈదురుగాళ్లతో కూడిన వర్షంతో పెదచీకోడ్ గ్రామంలో వరి చేన్లన్నీ నేలవాలాయి. ఐకేపీ సెంటర్లకు తరలించిన ధాన్యమంతా తడిసి ముద్దైంది. గాలి తీవ్రతకు మామిడికాయలన్నీ నేలరాలాయి. దీంతో రైతులంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో ధాన్యం సకాలంలో కాంటాకాక అకాల వర్షాలకు తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలే ఎంతో బాగుండేదని చెప్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వరి అంతా నష్టపోయింది, మొత్తం పన్నది, మొత్తం కొనుగోలు చేస్తలేరు. కొనుగోలు చేయాలి, వాళ్ళు మొత్తం నష్టమైనవి. ఏదన్నా ఆదుకోవాలి గవర్నమెంట్. ఇప్పుడు గిట్ల చెట్లు నష్టపోయినాయి, చెట్లకు కూడా ఏమి ఇస్తాడో ఏం చెయ్యడో. ఇప్పుడు 5 లక్షలు పెట్టి పట్టిండు, మొత్తం చెట్ల కాయలు పోయినాయి, అన్నీ పోయినాయి. అవి ఏమన్నా మాకు ఏమన్నా ఫలితం ఇస్తాడా? గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటాడా? ఆదుకోడా? వాళ్ళు ఇట్లా పోయినాయి, అన్నీ నష్టపోయినాయి వాళ్ళన్నీ. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గిట్ల చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు, ఇప్పుడు కాంగ్రెస్ ఇట్లా మంచిగా చేస్తలేడు. టోటల్ నష్టమైన సారు మొత్తానికే కింద పడిపోయింది కాయ. ఏం ఆశ లేదు. ఇప్పుడు అవి ఎట్లా భరించము, ఆ తోటకి ఎట్లా కడతాము అంటాను. మా కొడుకు ఒక్కటే తిరిగే ఏడుతుండు సారు. ఇప్పుడు తోటలు 4 తోటలలో ఇక అంతా గిట్టనే అన్ని ఏరి కుప్పలు పోసి వచ్చినాము. ఏం గీకాడతాయి, ఏం గీకితే ఏం పోతాయి సార్ వీటికి. మాకు ఏమన్నా గవర్నమెంట్ ఆదుకోవాలి. చాలా వర్షం పడ్డది, గాలి దుమారం, ఒక్క కాయ లేకుండా మండల కాడికెళ్ళి ఇరిగినాయి సారు. మాకు మీరే ఏమన్నా ఒక 2-3 తోటలు మొత్తం ఆశ లేకుండా రాలిపోయినాయి. 5-6 లక్షల లుక్సాన్ అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి మరి ఏం చేస్తాడో ఈ మామిడి తోటలో పట్టిన వల్ల అది ఏమవుతుందో కరుణించి మమ్మల్ని కాపాడాలని మనవి చేస్తున్నాం.